యుద్ధం ఎక్కడ జరుగుతుందని కాదు. దాని ఇంపాక్ట్ మన పాకెట్ మీద ఎలా పడుతుందన్నదే ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. రియాలిటీ చెక్ ఏంటంటే అందరూ యుద్ధం యుద్ధం అని మాట్లాడతారు కానీ నిజమేంటంటే ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నది జరుగుతుంది. మన ఇండియా డైరెక్ట్‌గా ఈ యుద్ధంలో లేదు కానీ ఇండైరెక్ట్‌గా మనం ఆల్రెడీ ఈ యుద్ధంలో ఒక పార్ట్ అయిపోయాం. అదెలానో చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇన్విజిబుల్ వార్ అంటే యూనిక్ యాంగిల్. ఇది గన్స్‌తో జరిగే యుద్ధం కాదు. ఇది ఎకానమీ మీద జరిగే ఒక సైలెంట్ వార్ లాంటిది. ఇక్కడ మెయిన్ బ్యాటిల్ గ్రౌండ్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. ఈ చిన్న రూట్ బ్లాక్ అయితే మన బైక్ లో పెట్రోల్ అండ్ మన కిచెన్ లో గ్యాస్ వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. మనం పెట్రోల్ బంక్ దగ్గర ఎక్స్ట్రా ఒక 10 రూపీస్ పే చేసినా సరే దాని ఎఫెక్ట్ ఏంటంటే అది అక్కడ జరిగే వార్ ఎఫెక్ట్ లాంటిది. అలాగే మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే వెరీ యూనిక్ లాంటిది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ అనేది అసలు షార్టేజే లేదు కానీ బంక్స్ దగ్గర చాలా చాలా క్యూ ఎందుకు? అసలు దీనికి రీజన్ ఏంటి? భయం అనే ఒక వైరస్. ఒక్కరు లైన్ లో నించుంటే వాడిని చూసి 10 మంది భయపడి అక్కడ లైన్ లో నించుంటారు. ఇది రియల్ షార్టేజ్ కాదు, మనం క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ షార్టేజ్ లాంటిది. ఇక్కడ బిగ్గెస్ట్ నిజం ఏంటంటే డీప్ ఇన్సైట్. యుద్ధంలో బాంబ్స్ కన్నా డేంజరస్ ఏంటో మీకు తెలుసా? ఇన్ఫర్మేషన్. ఫేక్ న్యూస్ అనేది ఒక మిషల్ లాంటిది. ఒక్కసారి స్ప్రెడ్ అయితే లక్షలాది మందిని అది ఇంపాక్ట్ చేస్తుంది. ఇండియా పొజిషన్ స్మార్ట్ ఫార్మింగ్. మన భారతదేశం ఇప్పుడు చాలా స్మార్ట్ గా ప్లే చేస్తుంది. న్యూట్రల్ గా ఉంది కానీ సైలెంట్ గా మన సెక్యూరిటీ ఆయిల్ సప్లై ఎకానమీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది యుద్ధంలో ఫైట్ కాదు, స్మార్ట్ సర్వైవల్ స్ట్రాటజీ. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, నెక్స్ట్ కొన్ని రోజుల్లో అసలు ఏం జరుగుతుంది అని. ఆయిల్ ప్రైసెస్ అయితే ఫ్లక్చుయేట్ అవుతాయి, మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్ అయితే ఉంటాయి, ఫేక్ న్యూస్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. కానీ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే మనం పానిక్ అవ్వడం. యుద్ధం అక్కడ జరుగుతుంది కానీ దాని ఎఫెక్ట్ ఇక్కడ మనం డిసిషన్స్ లో కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గన్స్ కన్నా మన మైండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మనం సేఫ్. ఫేక్ న్యూసెస్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి, నిజమైన ఫ్యాక్ట్స్ తో థింక్ చేయండి. జై హింద్.